సొసైటీల్లోనే పచ్చ మేత అన్నటువంటి ఒక స్టోరీని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో ఏంటి అంటే సాధారణంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటాయి కదా, అవన్నీ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, డబ్బులు కూడా వసూలు చేసుకుంటున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దినసరి ఉద్యోగుల భర్తీ ఇప్పటికే సుమారు 7,000 మందికి పైగా నియామకం. రెగ్యులరైజేషన్ పేట దండుకుంటున్న టీడీపీ నేతలు. పెండింగ్ ఆర్థిక లావాదేవీలను చేతివాట, కొన్ని చోట్ల జనసేనతో జట్టు కట్టి దండుకుంటున్న టీడీపీ పెద్దలు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను టీడీపీ నేతలు అక్రమార్జన కామధేనులో మలుచుకున్నారు. హెచ్ఆర్ పాలసీకి తూట్లు పొడుస్తూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతూ పచ్చనేతలు జేబులు నింపుకుంటున్నారు. అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జి కమిటీలను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా నియామకాలు చేపడుతున్నారు. రెగ్యులరైజేషన్ పేట కూడా వసూలకు పాల్పడుతున్నారు. ఉద్యోగ నియామకాల పేట సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తూ అందరినీ అడిగి దండుకుంటున్నారు. పోస్టును బట్టి 1 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల జనసేన నేతలతో జట్టుగా టీడీపీ పెద్దలు భారీ దోపిడీకి తెర తీశారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని ప్రత్యేక పరిస్థితులు ఏపీ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 32 7B కింద సహకార శాఖలో అనుభవం ఉన్న అధికారులతో అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలను ప్రభుత్వం నియమిస్తుంది. వీళ్ళు ఏపీ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఒకటి పనిచేయాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వీళ్ళపై ఏపీ సహకార సంఘాల చట్టం ప్రకారం సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. తీవ్రతను బట్టి సర్వీస్ నుంచి శాశ్వతం తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి రాగానే నాన్ అఫీషియల్ కమిటీలు రద్దు చేసిన కూటమి ప్రభుత్వం అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీల పేరిట సొసైటీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన తమకు అనుకూలమైన అధికారులకు పగ్గాలు అప్పగించింది. ఇప్పటికే 2 సార్లు వీళ్ళ పదవీ కాలాన్ని 6 నెలల చొప్పున పొడిగించింది. వీళ్ళ ద్వారా తాము అనుకున్న పనులను గుట్టు చప్పుడు కాకుండా స్థానిక నేతలు చక్కబెట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం PICలు సైతం జీ హుజూర్ అంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.